ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములో 37వ రోజు బైబిల్ ధ్యానం కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము మత్తయి సువార్త 27వ అధ్యాయము 33వ వచనం నుండి 54వ వచనం వరకు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 33వ వచన ప్రారంభము. వారు కపాల స్థలమను అర్థమిచ్చు గొల్గోతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచియున్న వారిలో కొందరు ఆ మాట విని, ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతన్ని రక్షించవచ్చునేమో చూతమనిరి. యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చిరిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలియున్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 27వ అధ్యాయము 33 నుండి 54 వచనాలు యేసు సిలువ వేయబడిన సంఘటనను వివరిస్తుంది. మొదట గొల్గోతాకు తీసుకురాబడము, ఎగతాళి చేయబడము, అవమానించబడము, సిలువపై మరణం పొందే సమయంలో సంభవించిన భూకంపము, చీకటి కమ్ముకోవడం గురించి చదువుతాము. ఈ వాక్య భాగము యేసు సిలువలో పొందిన శ్రమను మరియు అవమానాన్ని వివరిస్తుంది. యేసు మరణించినప్పుడు జరిగిన అసాధారణమైన కార్యాలను బట్టి వారు భయపడి ఈయన నిజముగా దేవుని కుమారుడని ఒప్పుకోవడం మనం చదువుతాము. యేసు తీర్పు నిమిత్తము పిలాతు వద్దకు తీసుకురాబడతాడు. అయితే ప్రజలు ఆయనను సిలువ వేయమని ఒత్తిడి తీసుకొని వస్తారు. వారు అసూయ చేతనే ఆయనను అప్పగించారని తెలిసినప్పటికీ ప్రజల కోరిక ప్రకారము బరబ్బాను విడుదల చేసి ఈ నీతిపరుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అని తన చేతులు కడుగుకొని యేసును వారు కోరినట్లు కొరడాతో కొట్టించి సిలువ వేయుటకు అప్పగిస్తాడు. వారు ఆయనకు ముళ్ళ కిరీటము పెట్టి అవమానపరిచి అపహాసిస్తారు. తరువాత యేసు గొల్గోతా అనే ప్రదేశానికి చేరుకుంటాడు. గొల్గోతా అనగా కపాల స్థలము అని అర్థము. అక్కడ ఆయన సిలువ వేయబడతాడు. ఆయనకి చేదుగా ఉండే ద్రాక్షరసాన్ని అందిస్తారు. అది మరణ బాధను తగ్గించే ఒక రకమైన మత్తు పానీయము. కానీ యేసు దానిని త్రాగటానికి నిరాకరిస్తాడు. లేఖనములు నెరవేరునట్లు వారు ఆయన వస్త్రాలను చీట్లు వేసి పంచుకుంటారు. సైనికులైతే సిలువ వేయబడిన క్రీస్తును కాపలా కాస్తుంటారు. ఆయన తనను తాను యూదులకు రాజుగా చెప్పుకున్న నేరాన్ని బట్టి శిక్ష విధించబడిందని, ఇతడు యూదుల రాజైన యేసు అని వ్రాసి ఆయన తలకు పైగా ఉంచుతారు. ఆయనకు ఇరుప్రక్కల 2 బందిపోటు దొంగలు సిలువ వేయబడతారు. దేవాలయమును పడగొట్టి 3 దినాలలో కట్టువాడా అని ఆయనను అపహసిస్తారు. అయితే యేసు తన దేహమనే దేవాలయమును గూర్చి
మూడవ రోజు తన పునరుద్ధానమును గూర్చి ఆ విషయం చెప్పాడని వారు గ్రహించరు. తనను తాను శిలువ మీద నుండి రక్షించుకోలేకపోయాడని శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలు ఆయనను ఎగతాళి చేస్తారు. ఈ రోజుల్లో కూడా అనేకులు ఇదే విధంగా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాము. నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనము, కానీ రక్షింపబడిన మనకు దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మధ్యాహ్నము మొదలుకొని దాదాపు 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్ముతుంది. యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని పలుకుతాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. ఆయన శిలువపై ప్రాణము వదిలినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగిపోతుంది. భూమి కంపిస్తుంది, బండలు విడిపోతాయి, చనిపోయిన వారి సమాధులు తెరవబడి పునరుత్థానులై నగరంలో కనిపిస్తారు. యేసుకు కాపలా కాస్తున్న శతాధిపతి మరియు అతనితో ఉన్నవారు భూకంపము మరియు యేసు మరణానికి సంబంధించిన ఇతర సంఘటనలు చూసి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడు అని ప్రకటిస్తారు. యేసు మన పాపముల కొరకు శిలువపై మరణము పొందడము మరియు ఆయన పునరుత్థానము, ఈ రెండు క్రైస్తవ్యమునకు మూల స్తంభాలు. ఇవే అన్య సమాజము నుండి క్రైస్తవ్యమును ప్రత్యేకపరిచే ముఖ్యమైన విషయాలు. ఆయన శిలువ మరణ పునరుత్థానముల యందు కేవలము విశ్వసించడం ద్వారా రక్షణ మరియు నిత్య జీవాన్ని పొందుతాము. యేసు శిలువ మరణ పునరుత్థానములను అనేకులకు ప్రకటించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి, ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి, అందులకే భయముందితిని, అందులకే భయముందితిని, బాసిల్లెను సిలువను పాపక్షమా. యేసు ప్రభో నీ దివ్య క్షమ, బాసిల్లెను సిలువను పాపక్షమా. యేసు ప్రభో నీ దివ్య క్షమ, బాసిల్లెను సిలువను పాపక్షమా. హల్లెలూయా.